ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు రోజు రోజుకి మరింత హీట్ను పెంచుతున్నాయి. ముద్రగడ చేసినటువంటి కామెంట్స్ తర్వాత అక్కడ మరింత పొలిటికల్ హీట్ పెరిగింది. తాజాగా ముద్రగడ చేసినటువంటి వ్యాఖ్యలని తన కూతురే ఖండిస్తూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పెను దుమారంగా మారాయి. దీనికి కౌంటర్గా మరళీ ముద్రగడ చేసినటువంటి మాటలు కూడా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. పిఠాపురం రాజకీయాలు మరీ పర్సనల్గా వెళ్తున్నట్టు కనపడుతున్నాయి. ఫ్యామిలీలో కూడా పూర్తిగా విభేదాలు వచ్చేటువంటి పరిస్థితికి కనపడుతున్నాయి. ముద్రగడ చేసిన వ్యాఖ్యలు, ఆమె కూతురు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు సార్? ముద్రగడ పద్మనాభం గారికి ఒక స్థాయి, ఒక స్టేచర్ ఉంది రాజకీయాల్లో, కానీ ముఖ్యంగా ఆయన చేసిన సామాజిక ఉద్యమాల విషయంలో కానీ ఆయన ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, లేదా ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, ఇవి పూర్తిగా వ్యక్తిగతంగా వెళ్తున్నాయి. ఒకటి, రెండోది లాజిక్ లేకుండా ఉంటున్నాయి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది అది ఆయనకే అర్థం కావాలి, ఆయనకే తెలియాలి దాని వెనక ఉన్నటువంటి మర్మం, మార్మికత ఏంటి అనేది. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని తరిమేయాలి. ఇక ఆ భాష అంతా వేరే వేరే ఉపయోగించారు, అది పక్కన పెడదాం. ఆయన ఆవేశం అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరతాము, ఆయన ఓడిపోకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అన్నారు. అసలు ఆ మాటే చాలా విచిత్రంగా అనిపించింది. మనం కూడా డిస్కస్ చేసాం అది ఆల్రెడీ. పేరు మార్చుకోవడం అంటే పేరు ఏదైనా పెట్టుకోవాలి, కానీ రెడ్డిని తగిలించుకోవడం, పేరు మార్చుకోవడం ఎట్లా అయింది అనేటువంటిది పిఠాపురంలోనే కాదు, ముద్రగడ పద్మనాభంకి అభిమానులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేసిన వ్యక్తి, ఒక 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఆయన ఒకేసారి కెరీర్ ప్రారంభించారు, రాజశేఖర్ రెడ్డి అని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఆయన ఎక్కడున్నారు అనేది ఆయనే ఆలోచించుకోవాలని ఆయన ప్రత్యర్థులు కూడా విమర్శిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో ఆయన సొంత కూతురే ఖండించింది. పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, కేవలం ఆయన తిట్టడం కోసమే మా నాన్నగారిని వాడుకుంటున్నారు. ఆయన పర్టికులర్గా ఈ తరిమేయడం అనేటువంటి మాట, పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటాం అనే మాట, ఆ మాట నాకు ఎందుకన్నారో అర్థం కాలేదన్నా అసలు నేరుగా. సో మరి ముద్రగడ పద్మనాభ గారు దాని నుంచి ఏం రియాక్ట్ అవుతారో అందరూ అనుకున్నారు. ఆయన రియాక్షన్ ఇంకా విచిత్రంగా ఉంది. సో ఇదేంటంటే కుటుంబంలో కలహాలనే మనం చెప్పలేం, కానీ బట్ ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ముద్రగడ పద్మనాభం గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఆ కుటుంబం విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే ఉద్యమం విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ కుటుంబం మొత్తం ఆయనకు అండగా నిలబడింది. కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, భార్య కావచ్చు. ఒకప్పుడు రాజ్యం ఆయనను పూర్తిగా అదుపు చేయాలి, నియంత్రించాలని ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆయన ప్రతిఘటన వెనక కుటుంబం నిలబడి ఉంది. కానీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనక కుటుంబం లేదు అనేటువంటిది ఆమె మాటలతో ఒక స్పష్టత వచ్చింది. సో ఆయన రియాక్షన్ కూడా దానికి డిఫరెంట్ రియాక్షన్గా ఉంది. అది ఆ రియాక్షన్ పక్కన పెడితే ఆమె మాట్లాడినటువంటి మాటల వరకు చూస్తే కనుక ఫస్ట్ పార్ట్ అది ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎలా అవుతారనేది మాకు అర్థం కాలేదని ఆమె కూడా అంది. తరిమేయడం అనేది కరెక్ట్ కాదు, ఆ మాటలు ఉపయోగించడం అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగతంగా ఆయన తిట్టడానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారిని ఉపయోగించుకుంటున్నారు అనేది ఆమె ఫస్ట్ చెప్పినటువంటి పోర్షన్. ఎండ్ లైన్ అంటే ఎక్కువ, ఆ ప్రకటన కూడా ఎక్కువసేపు లేదు, 1.5 minutes or 2 minutes, అంతకంటే ఎక్కువ లేదు. ఆ 2 ముక్కల్లోనే ఆమె తేల్చింది ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలిపించడం కోసం మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తామని చెప్పింది. సో అది కాంట్రాస్ట్. వ్యాఖ్యలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు ఏవైనా చేయొచ్చు, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోయినాక అందరూ భాయ్ అనుకునేటువంటి పరిస్థితులు అంటే వేరే రాష్ట్రాల్లో లేదా ఆంధ్రప్రదేశ్లోనే గతంలో ఉండేది, ఇప్పుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అంతా అట్లా నడుస్తుంది కదా, ఒకరు పీక మీద ఒకరు గెలిస్తే ఒకరిని ఓడించిన చంపేయాలన్నంత రీతిలో రాజకీయాలు నడుస్తున్నాయి. అది మరీ రాజకీయాలకు అవమానకరం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అవమానకరమైనటువంటి. కొద్ది రోజుల క్రితం వరకు ముద్రగడ వైసీపీలో చేరక ముందు వరకు కూడా ఆయన జనసేనలో చేరుతారేమో అనేటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి కూడా ఆయన పాజిటివ్గా సంకేతాలు పంపించారు, కానీ జనసేన పట్టించుకోలేదు అనే కారణాలతోటే ఆయన ఇంత రియాక్షన్ అవుతున్నారా, లేకుంటే ఎందుకు పర్సనల్ పవన్ కళ్యాణ్ పైన అంత ఎందుకు ముద్రగడకి? ఇప్పుడు ఒక నిరుద్యోగికి కొత్తగా ఉద్యోగం దొరికితే ఏం జరుగుతుంది? వీళ్ళనంత కష్టపడి పనిచేసి తాను ప్రూవ్ చేసుకొని ఆ బాస్ ఎస్టిమేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నిలబడాలని కోరుకుంటారు. సో బహుశా ముద్రగడ పద్మనాభం గారి విషయంలో కూడా అదే జరుగుతుందేమో. ఎందుకంటే ఉద్యమాలు చేసినప్పుడు, గతంలో తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాజకీయ నిరుద్యోగులే ఈ ఉద్యమాలను లేవనేస్తారు అనేటువంటి విమర్శ ఒకటి క్లియర్గా వినబడేది.
సో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కన్క్లూజన్ అనేది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయాల ప్రక్షాళన వీటి మీద నడుస్తుంది, అది వేరే అంశం. ఇక్కడ వచ్చేసరికి ముద్రగడ్డ పద్మనాభం గారు పాపం నిజంగానే అన్ఎంప్లాయీ. ఆయన 2004 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు సరైనటువంటి ఉద్యోగ మార్గం లేదు. కాపు ఉద్యమం గురించి ఆయన 2016-17లో మళ్ళీ ఆ అంశాన్ని లేవనెత్తే వరకు ఆయన అందరూ మర్చిపోయారు. సో ఇక్కడ రిలవెన్స్ ఏముంది? ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం వచ్చింది, ఇదే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డును మనం చూస్తే గత చరిత్రను పక్కన పెట్టేద్దాం. ఏదో ఇండిపెండెంట్గా 78లో గెలవడం, మళ్ళీ తెలుగుదేశం పార్టీలో గెలవడం, ఎన్టీ రామారావుతో విభేదించి బయటికి రావడం, మళ్ళీ ఈయన ఒక పార్టీ పెట్టడం, 89లో రంగా గారి హత్య తర్వాత ఆ వేవ్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు అందరి జాబితాలో ఈయన కూడా ఉండడం, 1994 ఎలక్షన్స్లో మళ్ళీ ఈయన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం, ఇంకా ఆ నియోజకవర్గం మొహం చూడని చెప్పి ప్రతిపాడేలోనే శపథం చేసి ఆయన అక్కడి నుంచి దూరంగా జరిగిపోవడం. 1999లో ఎవరూ ఊహించిన విధంగా, ఎందుకంటే 94లో ఆయన బయటికి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు, బీజేపీలో బహుశా ఒక 2-3 ఏళ్ళు పనిచేశారు, అక్కడ వర్కౌట్ కాలేదు. 99లో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అప్పటికి ఎన్టీ రామారావు గారు చనిపోయారు. సో 99లో కాకినాడ పార్లమెంట్ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే బీజేపీ టీడీపీ కూటమిగా ఆ రోజు పోటీ చేసింది, ఎన్డీఏ అభ్యర్థిగా 99లో ఆయన పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అదే కూటమి 2004లో పోటీ చేసినప్పుడు ఓడిపోయారు, ముద్రగడ్డ పద్మనాభం గారు ఓడిపోయారు. అప్పుడు కూడా అనూహ్యమైన రాజకీయం జరిగింది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో కాపు రిజర్వేషన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తర్వాత కాపు రిజర్వేషన్ అనేటువంటి మాటే లేదు. కానీ 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే ఆ పార్టీ మీద వ్యతిరేకత ఆయన మళ్ళీ కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో చేరి రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇస్తే పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అదే పిఠాపురంలో ఆయన ఓడిపోయి 3వ స్థానంలో నిలబడ్డారు. గెలిచింది ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి, 2వ స్థానంలో ఉంది టీడీపీ అభ్యర్థి వర్మ. ఇప్పుడు వర్మ ఉన్నాడు కదా, జనసేన పార్టీకి సహకరిస్తున్న వర్మ, ఆయన 2వ స్థానంలో ఉంటే 3వ స్థానంలో ఈయన ముద్రగడ్డ పద్మనాభం గారు ఉన్నారు. సో అక్కడి నుంచి ఆయన ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ 2014 ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కాపు రిజర్వేషన్లు చర్చ వచ్చినప్పుడల్లా కుల పెద్దగా ఆయన ప్రస్తావన తెచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే వైసీపీలో చేరే ముందర ఆయన కులాన్ని కూడా పరిస్థితించారు, కాబట్టి కులంతో సంబంధం లేని, నేను కుల నాయకుడిని కాదు రాజకీయ నాయకుడిని అని చెప్పారు ఆయన. సో ఇప్పుడు రాజకీయం అంతా కూడా కులం పక్కన పెట్టేసి పార్టీ వర్సెస్ కూటమి అన్నట్టుగా నడుస్తుంది. సో ఈ క్రమంలో ఇన్ని రోజుల తర్వాత ఆయన మళ్ళీ పార్టీలోకి వెళ్ళేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ జ్యోతుల నెహ్రూతో భేటీలు జరిగినాయి. జనసేన పార్టీ నుంచి చూస్తే బొలిశెట్టి శ్రీనివాస్ కలిశారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే పార్టీలో చేరతా అన్నారు. ఇప్పుడు ఎవరు వచ్చి ఆహ్వానిస్తే మీరు చేరారని జనసేన నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు. ఈయన దానికి ఒక సమాధానం చెప్పలేదు. అంటే పవన్ కళ్యాణ్ అయితే వచ్చి పిలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చి పిలవాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ వేరియేషన్స్ అనేవి ఆయన వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద ఎందుకో మరి, అంటే అదే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా అప్పుడు చిరంజీవితోనూ విభేదించారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్తోనూ విభేదిస్తున్నారు. అంటే ఈయన ఒక రాజకీయ దురంధరుడు అని చెప్పని ఈయన దగ్గరకు వచ్చి జీ హుజూర్ మీరు వచ్చి మాకు సహకరించండి, లేదా మీరు వచ్చి మా పార్టీకి మార్గదర్శనం చేయండి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ముద్రగడ్డ పద్మనాభం గారిలో ఉన్నాయా? అవి జరగలేదు కాబట్టి వీళ్ళ మీద కోపము, ద్వేషము, ఆవేశం, అసూయ ఇవన్నీ పెరిగినాయా? ఇవన్నీ కూడా జనంలో వస్తున్నటువంటి సందేహాలు, మనం చెప్తున్నాయి కాదు. ప్లస్ జనసేన పార్టీ నాయకులు లేవనెత్తినటువంటి ప్రశ్నలు. సో వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా ఆయన మాట్లాడడం అనేది సరైనటువంటి విషయం కాదు. గత 2 విషయాలు చూస్తే ఈరోజు అందుకనే వాళ్ళ కూతురు రియాక్ట్ అయ్యి ఆయనను వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నారు, దాడులు పవన్ కళ్యాణ్ తిట్టడానికే ఉపయోగించుకున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు దానికి రియాక్ట్ అవుతూ ఆయన ఏమన్నారు, నా కూతురికి పెళ్లి కానంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత ఆమె ఆ ఇంటి ప్రాపర్టీ, కాబట్టి ఆమె ఏమైనా మాట్లాడు. అసలు ప్రాపర్టీ ఏంటి అంటే ఒక స్త్రీని, ఒక మహిళని, ఒక కుమార్తెని, ఒక ఆడబిడ్డని ఆయన ప్రాపర్టీ అని సంబోధించడమే చాలా అసహజంగా ఉంది. అంటే ఒక రాజకీయంగా ఎంతో అనుభవశీలైనటువంటి వ్యక్తి, 40 ఏళ్ల పాటు ఉద్యమాలు చేసిన వ్యక్తి, అన్ని రకాల పదవులను చూసినటువంటి వ్యక్తి కుమార్తె గురించి ప్రాపర్టీ అనేటువంటి భాషలో మాట్లాడడం ఖచ్చితంగా అది అభ్యంతరం పెట్టాల్సినటువంటి వ్యాఖ్యానం అది. ఒకవేళ ఆయన ఆ మాటలు కనుక అనుంటే, ఎందుకంటే ఆమె రియాక్షన్ వచ్చిన హాఫ్ అన్ అవర్ కూడా గడవక ముందర ఈయన రియాక్షన్ బయటకు వచ్చింది. సో ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడింది తప్పే, ఇప్పుడు ఆయన కుమార్తె మీద మాట్లాడుతున్నది కూడా తప్పుగానే ఉంది. కానీ నుంచి పిఠాపురంలో కాపు ఓటర్లను ప్రభావితం చేస్తారనేటువంటి అంశానికి సంబంధించి ముద్రగడను అక్కడ ముందు పెట్టినప్పుడు వైసీపీ ఈ జరుగుతున్నటువంటి పరిణామము, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానము, ఇప్పుడు జరుగుతున్నటువంటి కుటుంబ పోరు, ఇవన్నీ కూడా మరింత అక్కడ సొంత కాపు కులస్తులైన వాళ్ళకే ఇది కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తలేదా?
అంటే ఒకటేంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా కానీ రాజకీయంలో అధికారం ఉన్నటువంటి వ్యక్తుల చుట్టూ వ్యవహారం నడుస్తుందన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే కులం అనేటువంటి ముద్ర ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దురదృష్టవశాత్తు గత 5 ఏళ్లుగా మరీ ఎక్కువ ఉపయోగించాల్సినటువంటి అనివార్యత వచ్చింది. ప్రాంతం వారీగా విడిపోవడం, కులం పేరుతో విడిపోవడము, గతంలో రాజధాని అనగానే అది కూడా మళ్ళీ కుల రాజధాని అనేటువంటి ప్రస్తావన రావడం, ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పైన విపరీత ప్రభావం చూపించేటువంటి వ్యాఖ్యానాలు. వాస్తవానికి అక్కడ జరుగుతున్నటువంటి పోరాటం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు క్లియర్గా. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అనేటువంటి చర్చ ఒకవైపు, కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలంటే ఆంధ్రప్రదేశ్ చేయాల్సింది ఏంటి అనేటువంటి అంశం పైన ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఆత్మపరిశీలన చేసుకుంటున్నాడు. అందుకే మేము కూటమి కట్టాము ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాడు ఆయన. సో అంటే అదే అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే పిఠాపురంలో జరుగుతుంది ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణంలో, ఎన్నికల ప్రచారంలో ఎవరు వాదం, ఎవరు ఎంత బలంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొదటి రోజు నుంచి ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు కదా, ఆయన ఇచ్చిన స్లోగనే అది కదా. సో దాన్ని మళ్ళీ వేరే కులం కోణంలో చూస్తానికి ఎలా అవకాశం ఉంటుంది? ఒకవేళ అదే అనుకుంటే మొదటి నుంచి ఎందుకు కులం చర్చ ఎక్కువ వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో, అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే, తెలుగుదేశం పార్టీతో కనుక జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటే ఇది ఒక కొత్త సమస్యలకి కారణం అవుతుంది. 2014లో ఏం జరిగిందో అది జరుగుతుంది, వైసీపీకి అధికారం చేజారేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి అక్కడ కుల ప్రస్తావన ఎక్కువ చేశారు. వంగవీటి రంగా హత్య కేసును పదే తీసుకొచ్చారు. రంగా గారి కేసుని ఆయన చనిపోయినప్పుడు కూడా ఎన్నిసార్లు ఎవడో చర్చలో పెట్టలే, ఇంత ఎంక్వైరీలు చేయలే. ఎందుకంటే చేసి ఉంటే కనుక నిజానికి ఎవరు దోషులో ఆ రోజే తేలుండేది. 89లో ఆయన 88లో చనిపోతే 89లో ఇమీడియట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ లేదా అప్పుడున్నటువంటి కీలకమైనటువంటి నేతలకు కానీ వంగవీటి రంగా హంతకుల్ని శిక్షించాలనేటువంటి తపన కనుక ఉంటే సరైన రీతిలో విచారణ జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చేసి కూడా కేసులో దోషులు ఎవరనేది తేల్చలేకపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఆ కేసు అలానే నీరుగారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆయన చనిపోయిన ఒక 30 ఏళ్ల తర్వాత 2019 ఎలక్షన్స్ తర్వాత నుంచి ఆయన పేరును విపరీతంగా వాడుతున్నారు. అదేమనంటే ఈ కులాల సమరాన్ని తీసుకొస్తే ఈ పొత్తును ఎట్లయినా అడ్డుకోవచ్చు అనేటువంటి ఒక వ్యూహరచన జరిగినట్టుగానే కనిపిస్తుంది అది. కాబట్టి పిఠాపురంలో కుల ప్రస్తావన కంటే కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన, సిట్టింగ్ ఎమ్మెల్యే పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ మాటని అధికారికంగా వైఎస్ఆర్సీపీ ఒప్పుకున్నట్టు, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వలేదు అంటే అది అధికారికంగా వైసీపీ ఒప్పుకున్నట్టే కదా. ఆ ఎమ్మెల్యే వ్యతిరేకత కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, ఏదైతే ఉంది వైసీపీ అనే వాదాన్ని లేదా వైసీపీ చెప్పేటువంటి వాదనని పిఠాపురం ప్రజలు ఆమోదించేటువంటి పరిస్థితులు లేవనే సిట్టింగ్ అభ్యర్థిని పక్కన పెట్టింది సిట్టింగ్ ఎమ్మెల్యేని. సో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టారు. అది సామాజిక వర్గ సమీకరణలో చేసేటువంటి ప్రయత్నం, అది అన్ని చాలా నియోజకవర్గాల్లో జరిగింది. సో అక్కడ కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ నేరుగా దిగిన తర్వాత వచ్చేటువంటి చర్చ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు షణ్ముఖ వ్యూహం చేస్తే వీళ్ళేదో చతుర్ముఖ వ్యూహం అని చెప్పని ఇంకొక నలుగురిని అక్కడ దింపి ఒక నియోజకవర్గంలో మండలానికి ఒక ఇన్ఛార్జిని వేసి అక్కడ రాజకీయం నడిపేటువంటి ప్రయత్నం అధికార పార్టీ చేస్తుంది. దాన్ని అంతే స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కదా కూటమి కూడా. సో అక్కడ అదే తాపత్రయం నడుస్తుంది. ముద్రగడ పద్మనాభం గారు ఏంటంటే ఒకవేళ పిఠాపురంలో కనుక పొరపాటును గెలిచినా కానీ ఆ గెలుపు నా వల్లనే జరిగింది అని చెప్పుకునేటువంటి తాపత్రయంలో ఆయన ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కుమార్తె చాలా క్లియర్గా చెప్పింది. అక్కడ గెలిపి ఆయన ఏంటంటే ఆయన అధినేత ప్రాపకం కోసం మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. అసలు ఆ పద్మనాభరెడ్డి అని మార్పు చేసుకుంటాననే మాట ఎందుకు అన్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఆయన అభిమానులు కూడా చాలామంది ఫోన్లు చేసి బాధపడ్డారని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక 2 వర్గాల మధ్య జరిగేటువంటి వ్యవహారం కాదు. ఇది రాజకీయంగా ఒక పార్టీ ఒక కూటమి మధ్య జరుగుతున్నటువంటి చర్చ. ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్నటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యానాల వలన ఆ పార్టీకి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి అది పిఠాపురంలో ముద్రగడ చేసినటువంటి వ్యాఖ్యలు, దాని తర్వాత ఆయన కూతురే నేరుగా రంగంలోకి దిగి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి కౌంటర్గా మళ్ళీ ముద్రగడ చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ పూర్తిగా రాజకీయ హీట్ని అయితే పెంచుతున్నాయి. పిఠాపురంలో ప్రజలకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడేటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ముద్రగడ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పిఠాపురంలో ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి చర్చను కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.